సాధారణంగా ఏ పార్టీకైనా అధ్యక్షుడు సర్వసత్తాకాధికారిగా ఉంటారు. ఆ పార్టీ కనుక అధికారంలోకి వస్తే అధ్యక్షుడే ప్రధాని లేదా ముఖ్యమంత్రి వంటి అధికారిక హోదాలోకి సహజంగానే వెళ్తారు. కాంగ్రెస్ లో చూసుకుంటే అధ్యక్షుడిగా గాంధీ వంశీకులే ఉంటారు. వారే ప్రధాని పదవిలోకి వస్తారు. ఇక ఏ ఇతర పార్టీల్లో అయినా అధ్యక్షులే పవర్ఫుల్ గా ఉంటారు. బీజేపీలో చూసుకుంటే దిగువ స్థాయి కార్యకర్త అధ్యక్షుడు అవుతూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అధ్యక్షులుగా పనిచేసి పార్టీ మొత్తం మీద నియంత్రణ సాధించి ఆ పార్టీని విజయ పథంలో నడిపించిన వారు అనంతర కాలంలో ప్రధాని వంటి కీలక పదవిలోకి వెళ్తున్నారా అంటే జవాబు లేదు అని వస్తుంది. ఇదిలా ఉంటే బీజేపీలో 12 మంది అధ్యక్షులయ్యారు. నితిన్ నబీన్ కొత్త ప్రెసిడెంట్ గా ఉన్నారు. వీరిలో వాజ్పేయి తప్పించి ఎవరూ కూడా ప్రధాని యోగ్యాన్ని అందుకోలేదు. బీజేపీలో కానీ అంతకు ముందు జన సంఘ్ లో కానీ అటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఒక్కరు మాత్రం తరువాత కాలంలో ప్రధాని పదవిని నిర్వహించారు. 1998 నుంచి 2004 దాకా 6 ఏళ్ల పాటు వాజ్పేయి దేశానికి ప్రధానిగా సేవలందించారు. ఇక ఆయన తర్వాత ఎల్కే అద్వానీ బీజేపీకి ఎన్నోసార్లు అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ గ్రాఫ్ పెంచినా కూడా ఉప ప్రధాని దగ్గర ఆగిపోయారు. ప్రధాని పీఠం ఆయనను వరించలేదు. ఇక సమర్థ నేతలుగా గుర్తింపు పొందిన రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయుడు, మురళీ మనోహర్ జోషి వంటి వారు ప్రధాని పీఠానికి బహు దూరంగానే ఉన్నారు. కేంద్ర మంత్రుల హోదాతోనే వారు సరిపుచ్చుకున్నారు. వీరిలో వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టి పదవి విరమణ చేశారు. ఇక నరేంద్ర మోడీ విషయం తీసుకుంటే ఆయన బీజేపీకి అధ్యక్షుడిగా పనిచేయలేదు. ఆయన బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నారు. ఆయన గుజరాత్ లో కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎప్పుడు చేపట్టింది లేదు. కానీ ఆయన ఏకంగా పుష్కర కాలంగా దేశానికి ప్రధానిగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఒక విధంగా చూస్తే అధ్యక్ష పదవికి ప్రధాని సీటుకు ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పడానికి మోడీని ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుందని అంటూ ఉన్నారు. మోడీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఉన్నారు. వాగ్దాటితో పాటు పదునైన వ్యూహాలు అన్నీ కలిసి ఆయనను శక్తివంతమైన నేతగా బీజేపీలో నిలబెట్టాయని అంటూ ఉన్నారు. అందుకే ఆయన బీజేపీలో ప్రత్యేకంగానే ఉన్నారని అంటూ ఉన్నారు. ఆయన బీజేపీలో అధ్యక్ష స్థానం మాత్రం ఎప్పుడు కోరుకోలేదా లేదా ఆయనకు ఆ అవకాశం రాలేదా అన్నది తెలియదు. కానీ ఏకంగా ప్రధాని పీఠమే ఆయనను వరించింది. ఇక జన సంఘ్ ని స్థాపించిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో సహా అనేక మంది నాయకులు అధ్యక్ష స్థానాన్ని అధిరోహించినా కూడా ఎవరు అధికార కేంద్రాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ పదవులు అందుకోలేదు. మొత్తం మీద చూస్తే బీజేపీ తేడా కలిగిన పార్టీగా చెప్పుకుంటారు. అధ్యక్షులకు ప్రధాని యోగ్యం పట్టకపోవడం కూడా ఒక తేడాగా ప్రత్యేకతగా చూడాల్సి ఉంటుందేమో అన్నది కూడా చర్చగా ఉంది.